మేమైతే చెరువు దగ్గరికి వచ్చేసాము. అయితే ఇక్కడ మెట్లు అక్కడ స్టెప్స్ దగ్గర అక్కడికి వెళ్ళాము. వైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా అక్కడికి. అయితే మా వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ దగ్గర ఇలా వెళ్దాం వాటర్ కంటే ఇటు వచ్చాము. అంకుల్ అక్కడ బర్రెలు మేపోయే అంకుల్ ఉన్నారు కదా, ఆయన నాకు ఇక్కడ రూట్ చూపించాడు. అంటే గుంతలు ఉంది, ఆయన చూపిస్తే ఆయన రెగ్యులర్ వస్తారు కదా, ఆ రూట్ నుంచి అయితే వచ్చాము. చూడండి ఎలా ఉంది ఇక్కడంతా. ఇక్కడంతా కూడా వాటర్ ఉండేవి, ఇప్పుడైతే ఎండిపోయింది చెరువు. సో అక్కడ చెరువు ఉంది, బాగానే ఉంది పెద్దగా. బట్ అంకుల్ వద్దు అన్నారనమాట. అక్కడ మాకు ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కదా, అక్కడ వరకు వద్దు ఉన్నారు. ఇంకా వాళ్ళు యూట్యూబర్స్ అంట వీడియోస్ తీసుకుంటున్నారు. అండ్ ఇంకా ఇలా ఉంది ఇప్పటికైతే పొజిషన్. మళ్ళీ మేము మెట్ల దగ్గరికి వెళ్తాము, అప్పుడు చూపిస్తాను. అండ్ మాతో వచ్చిన వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు ఆ వీడియోలో, జూమ్ చేసి చూపిస్తున్నాను. అత్తయ్య మామయ్య అండ్ మా అక్క వాళ్ళ కొడుకు సన్నీ గారు అక్కడికి కూర్చున్నారు. ఇంకా కొంతమంది కార్లో వస్తున్నారు వెనుక. బిఫోలోస్ అండ్ జర్నీ, వాటర్ జర్నీ. సమ్మర్ ఆల్రెడీ స్పెషల్ అనుకోవచ్చు మనం. ఇప్పుడు ఇది ట్రిప్ ఎక్కడెక్కడో డబ్బులు పెట్టి చూడకుండా నియర్ బైలోనే కానీ సూపర్ ప్లేస్కి వచ్చేసాం ఇవాళ. అయితే గ్రైనిష్ అయితే ఇంత బాగుంది చూడండి. గార్డెనింగ్ అంటారా దీన్ని, గ్రీనిష్ అంటారా, గడ్డి. బర్రెలకి ఎంత గడ్డి కొనుక్కోసారి వేస్తారనుకున్నాను, కానీ ఇలా వచ్చి చూడడం అనేది నేను ఫస్ట్ టైం. బాగుంది. సన్సెట్ ఇవాళ ఫుల్ ట్రిప్స్ అయిపోతున్నాయి. టైం వచ్చేసి 4:48 అయింది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాము. చూడండి ఇంత బాగుంటే ఇక్కడ ఈ చెట్టు ఏమో ఎండిపోయింది, ఆ తర్వాత గ్రీనిష్ ఫుల్గా. వీడియో తీసేది ఎంత కష్టపడాలి కదా, వీడియో పట్టుకొని అతను ఉరుకుతున్నారు వెనకాల. ఇది మన వీడియో వస్తున్నట్టున్నారు. అక్కడ మేము బైక్ పార్క్ చేసాము. అయితే ఇది 1 వే అండి రూటు, కార్లు అయితే రావు. సో బైక్ మీద వచ్చాము, అక్కడ బైక్ పార్క్ చేసాము. మామయ్య బైక్ అక్కడ మామయ్య వాళ్ళు కూర్చొని చూస్తే బ్యాక్ సైడ్ ఉంది. ఒక్కొక్కరిని డ్రాప్ చేసి వెళ్ళారనమాట. ఇక్కడ కొంగలు బాతులు కూడా ఉన్నాయి. మనం ఫ్రంట్ వ్యూ ఒకవేళ వెళ్తే అక్కడ చూపిస్తాను మీకు ఎంత బాగుంది అనేది. అండ్ ఫిషెస్ కూడా ఉంటాయి. మాకు ఊరికి ఇది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది ఒక బాతు. మా ఊరికి ఫిషెస్ ఇక్కడ నుంచి తెస్తారు అని చెప్తారనమాట, అనౌన్స్మెంట్ చేస్తారు ఫిషెస్ వచ్చినప్పుడు. వావ్ సూపర్ ఉంది కదా ఆకాశంలో బర్డ్స్ అలా వెళ్తుంటే ఇంకా బాగుంది. ఇది ఇవాళ మ్యాటర్. అక్కడ మెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు బాతులు, కొంగలు అండ్ ఫిషెస్ కూడా చూపిస్తాను. అంటే ఉంటాయి, అనౌన్స్మెంట్ చేస్తారు, చెప్తారనమాట. వచ్చి మా వాళ్ళందరూ కొనుక్కోవడానికి. అలాంటి గ్రీన్ గార్నిష్ సూపర్ కదా. మీకు ఇవి తెలుసా, చిరంజీవి చెట్టు అంటాం మేమైతే. అయితే మనము ఏమంటారు అది చేస్తాం కదా, స్వీట్ సేమియా అందులో వేస్తారు. ఇవే నేను తీసి చూపిస్తాను. అయితే కాజులు మురిపల్లె లోపల నుంచి కూడా వెళ్తాయి అంటారు కదా, చిరంజీవులు అంటారు. అది కూడా అంటాము అండ్ ఇది కూడా అంటాము. చూపిస్తాను మీకు దాని నుంచి వచ్చే చిరంజీవి. ఇవైతే ఒరిజినల్ ఏమో నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఇవి పక్క చిరంజీవిలానే ఉంటాయి. అండ్ కాస్ట్ కూడా ఎక్కువ. మేమైతే చిన్నప్పటి నుంచి తెంపుకొని తినేస్తాం అనమాట. బాగుంటుంది టేస్ట్. నేను లాస్ట్ టైం మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు విలేజ్లో పచ్చివన్నీ తెంపుకొచ్చుకొని ఇంట్లో ఎండబెట్టుకున్నాను. ఇలా ఉంటాయి. మీరు ఎప్పుడైనా తిన్నారా ఇవి? తింటే ఒకసారి కామెంట్ చేయండి. మీకున్నాయి ఇలాంటి ఇవి జ్ఞాపకాలు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా బాయ్, సీ యూ. మళ్ళీ కలుద్దాము.